ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ మొన్న 12వ తారీఖు కూల్పడం జరిగింది. అందరి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సంఘటనకి బాధ్యులు ఎవ్వరు. పైలట్లకి ఫ్లైట్ కండిషన్ ఉందో లేదో పూర్తిగా తెలిసి ఉండాలి. తెలిసినా సరే అలాగే బయలుదేరిపోయారా. 270, 280 మంది చనిపోవడం జరిగింది. స్మాల్ మిస్టేక్ బిగ్ ప్రాబ్లం అన్నట్టు. ఎవరో చేసిన తప్పుకి ఎవరో బలయ్యారు. ఇలాంటి సంఘటనలు ఇకపైన జరగవు అనుకోవడమే మన పొరపాటు. ఆల్రెడీ ప్రయాణికులు దాన్ని కొంతమంది వీడియోలు తీసి కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇలా ఉంది, కండిషన్ బాగాలేదు. అలాంటి ఫ్లైట్ ని తీసి పక్కకు పడేయక 280 మంది మృతులకు కారణమయ్యే ఎయిర్ ఇండియా. దేనికైనా 2 ఇంజన్లు ఉంటాయి. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఎమర్జెన్సీగా 2వ ఇంజన్ యూజ్ చేసుకోవడానికి. సో అన్ఫార్చునేట్లీ 2 ఇంజన్ ఫెయిల్ అయినాయంటే ఎవరిది తప్పో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎలాంటి కలలు కానీ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి అదే చివరి రోజు, చివరి క్షణం. సో పైలట్లు కూడా చివరి దాకా పోరాడారు అని అంటున్నారు. డెఫినెట్గా వాళ్ళ పనే పోరాడేది. వాళ్ళు కూడా ప్రాణాలు విడడం జరిగింది. సో కొంతమంది అంటున్నారు పైలట్లు పారాషూట్ వేసుకొని పారిపోవచ్చు, జంప్ అవ్వచ్చు, సేఫ్ అవ్వచ్చు అని. అదంత సాధ్యం కాని పని. అంతగా టైం అక్కడ లేదు. పైలట్లు అనేది చాలా కీలక పాత్ర. 250, 280 మంది మీ మీద నమ్మకం పెట్టి ఫ్లైట్ ఎక్కుతారు. మీరు మొత్తం ఫ్లైట్ కండిషన్ ఉందా లేదా, ఇంజన్లు పనిచేస్తున్నాయా లేదా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఫ్లైట్ అనేది టేకాఫ్ చేయవలసి వస్తుంది. సో అవన్నీ చెక్ చేసుకున్న ఎవరొత్తరి వల్ల సర్లే ఇది ఒక ట్రిప్ కొట్టేస్తే వేరే పని అయిపోతుంది, నా డ్యూటీ అయిపోతుంది అని నిర్లక్ష్యం వల్లనే ఇన్ని ప్రాణాలు. స్మాల్ మిస్టేక్ బిగ్ ప్రాబ్లము. ఫ్లైట్లు అనేది చాలా డేంజర్ అయినా, చాలా రిస్క్ అయిన ప్రయాణము. అలాంటప్పుడు 100 సార్లు చెక్ చేసుకోవాలి. సో ఇలాంటి కండిషన్ లేని ఫ్లైట్లని నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్న ఎయిర్ ఇండియా వాళ్ళకి ఇకనైనా బుద్ధి రావాలి. బుద్ధి వచ్చి ఇలాంటి సంఘటనలు ఇంకా పైన జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో 200 మంది, 250 మంది అంటున్నారు. వాళ్ళందరికీ ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ ఫ్లైట్ కూలడంలో ఎవరు బాధ్యులో డెఫినెట్గా కామెంట్ చేయండి.